ఈ సమస్త సృష్టిలోని సకల జీవరాశులకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. ఆఖరికి భూత ప్రేత పిశాచాల వంటి నకారాత్మక రాసులకు కూడా ఆది దంపతులే జననీ జనకులు. అసలు శివాలయాలు శైవాగమ నియమాలను అనుసరించి నిర్మిస్తారు. సాధారణంగా గర్భగుడిలో ప్రధాన మూర్తిగా పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ఉండగా, ఈశాన్యం దిక్కున నటరాజస్వామి, ఆయన పక్కనే భైరవుడు, ఆగ్నేయం వైపు సోమస్కంద మూర్తి, దక్షిణం వైపు దక్షిణామూర్తి, నైరుతి దిక్కున విఘ్నేశ్వరుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఉత్తర భాగంలో చండీశ్వరుడు కొలువై ఉంటాడు. ప్రధాన మూర్తిని దర్శించే ముందు కుడివైపుగా ప్రదక్షిణలు చేస్తూ పరివార దేవతలను అందరినీ పూజించి ఆ తరువాతే పరమేశ్వరుని దర్శించుకోవాలి. అంతేకాకుండా శివ పరివారంలో విశేషించి చెప్పుకోవాల్సింది నందీశ్వరుని గురించి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవేశ సేవార్థ మనుజ్ఞాం దాతు మార్హసి. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనం కలిగించి మహేశ్వరుని సేవకు అనుగ్రహం ఇవ్వండి తండ్రి అని నందీశ్వరుణ్ణి ప్రార్థించి పరమేశ్వరుని దర్శించాలి. శివాలయంలో శివలింగానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో నందీశ్వరునికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది. అసలు శివ పరివారంలో నందీశ్వరునికి అంతటి ప్రాధాన్యతకు గల కారణం, పూర్వం శిలాధుడు అనే మహర్షి సంతానం నిమిత్తం ఇంద్రుడు కోసం ఘోర తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడగగా, గర్భం నుండి పుట్టకుండా మరణం అనేదే లేకుండా పరమ భక్తుడు అయిన ఒక పుత్రుడు కావాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, సృష్టిలో ప్రతి ప్రాణికి ఆది అంతాలు ఉంటాయి. నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మ చేసిన సృష్టి అంతమవుతుంది. ప్రాకృతిక ప్రళయంలో ఆఖరికి కమలంలో పుట్టిన బ్రహ్మ కూడా అంతమవుతాడు. నీ యొక్క కోరిక తీర్చే సామర్థ్యం నాకు లేదు, కానీ ఈశ్వరుడు ఇవ్వగలడు. తపస్సు చేయమని చెప్పి అంతర్ధానము అయ్యాడు. అప్పుడు శిలాధుడు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు ఆచరించాడు. ఆ క్షణంలో అతని శరీరం చిక్కి శల్యమై ఎముకలు మాత్రమే మిగిలాయి. శిలాధుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. ఘోర తపస్సులో ఉన్న శిలాధుడు ఈశ్వరుడు ప్రత్యక్షమైనా గాని బహిర్ముఖుడు కాలేదు. అప్పుడు పరమేశ్వరుడు కాలి బొటన వేలుతో శిలాధుని లలాటంపై తాకగా స్పృహలోకి వచ్చాడు. శిలాధుడు పార్వతీ పరమేశ్వరుణ్ణి స్తుతించగా, ఈశ్వరుడు నీకు ఏమి వరం కావాలని అడగగా, అప్పుడు శిలాధుడు అయోనిజుడు చిరంజీవి నీతో సమానమైన కొడుకు కావాలని కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, నాలాంటి వాడు ఇంకొకడు లేడు, నేనే నీ కొడుకుగా జన్మిస్తాను, అతన్ని అందరూ నంది అని పిలుస్తారు అని చెప్పి అంతర్ధానం అయ్యారు. కొంతకాలం గడిచింది. ఒకరోజు శిలాధుడు శివుడి కోసం యజ్ఞకార్యం నిర్వహిస్తుండగా యజ్ఞకుండం నుంచి ప్రకాశిస్తూ చంద్రరేఖ వంటి కిరీటము ధరించి 4 భుజములు కలిగి చూసిన వెంటనే బాలశివుడా అన్నట్లుగా ఉన్న ఒక బాలుడు ఆవిర్భవించాడు. ఆ పిల్లవాన్ని చూసి శిలాధుడు పట్టరాని ఆనందంతో అమిత సంతోషంతో నంది అని పిలిచాడు. ఆ క్షణంలో ఆ బాలుణ్ణి 33 కోట్ల మంది దేవతలు దీవించారు. శిలాధుడు తన సంతోషాన్ని స్తుతి రూపంలో వ్యక్తపరిచి ఆ బాలుణ్ణి తీసుకుని తన కుటీరానికి వెళ్ళగా, ఆ బాలుడు ఒక సామాన్య బాలుడు రూపంలో మారిపోయాడు. అది చూసి శిలాధుడికి బాధ కలిగింది. కానీ దానిని పక్కన పెట్టేసి పుట్టిన శిశువుకు అవసరమైన కర్మలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహిస్తూ వచ్చాడు. శిలాధుడికి లోతైన జ్ఞానం ఉండడం వలన నందికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదములతో పాటు వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదం, విలువిద్యకు ధనుర్వేదం, సంగీతానికి గంధర్వ శాస్త్రం, గుర్రాల గురించి తెలుసుకోవడానికి అశ్వలక్షణ అనే విద్యలతో పాటు ఏనుగులు, మనుషులు వీళ్ళ లక్షణాలు తెలుసుకునే వివిధ భాగాల్లో విస్తృతమైన విద్యను అందించాడు. నంది 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మిత్ర, వరుణ అనే 2 దివ్య ఋషులు ఈ పిల్లవాడు
అన్ని గ్రంథాల్లో ప్రావీణ్యం పొందినప్పటికీ ఇతని జీవితకాలం చాలా చిన్నది. అతని ఆయుష్ 1 సంవత్సరంకి మించదు. ఈ వార్త విన్న శిలాధుడు ఏడుస్తూ అమితమైన బాధతో విధిని, సృష్టికర్తను నిందించి నిరాశతో ఏడుస్తూ ఉండిపోయాడు. శిలాధుని దుఃఖం ఆశ్రమ వాసుల్లో కలకలం రేపింది. ఆశ్రమ వాసుల్లో కొందరు నందికి రక్షలు కడితే మరికొందరు పవిత్ర కర్మలు చేసి మహాదేవుణ్ణి కీర్తించారు. త్రయంబకం మంత్రాన్ని పఠిస్తూ హోమం జరిపించారు. దర్వా అనే గడ్డిని 10,000 సార్లు తేనెలో నానబెట్టి ఇతర పూజా సామగ్రితో శివుడికి సమర్పించారు. ఈ గందరగోళంలో నుండి నంది మరణ భయంతో రుద్ర మంత్రం పఠిస్తూ శివుడి రూపాన్ని మనస్సులోనే నిలుపుకొని తీవ్రమైన తపస్సు చేయగా అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నంది ముందు ప్రత్యక్షమై, మరణం గురించి ఎందుకు నీకంత భయం? మిత్ర, వరుణ అనే ఇద్దరిని నీ దగ్గరకు పంపించింది నేనే. ఇప్పుడు నీకున్నది మానవ రూపం. ఈ రూపానికి గతంలో మీ నాన్న తపస్సు చేసి కోరుకున్న దైవత్వం లేదు. మానవ రూపానికి బాధ, సంతోషం అనే 2 కోణాలు కలిగి మనిషి ఆ రెండిటి మధ్య నలిగిపోతాడు. ఆ జీవితానికి చావు, పుట్టుక అనే నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అసలు ఆ జనన మరణ చక్రం నుండి బయటపడడమే మనిషికున్న ఏకైక లక్ష్యం. మనిషి ఎప్పుడైతే ఆ లక్ష్యాన్ని సాధిస్తాడో అప్పుడు దివ్య రూపం లభిస్తుంది. ఈ విధంగా భౌతిక రూపానికి సంబంధించిన విషయాలను శివుడు నందికి బోధించాడు. ఆ తర్వాత నందీశ్వరుణ్ణి తన చేతులతో తాకి తన తండ్రి ఆశించిన విధంగా నందీశ్వరునికి అమరత్వం కలిగేలా ఎప్పుడూ తన వెంటే ఉండే గణాల్లో ప్రథముడుగా ఉండే అవకాశాన్ని కల్పించాడు. అప్పుడు నందీశ్వరుడు ఒక వృషభములా దివ్య రూపాన్ని పొందాడు. దానికి గుర్తింపుగా ఒక కమల పువ్వుల దండని నంది మెడలో వేశాడు శివుడు. అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి ఇంకా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి నంది తాను ఉన్న ప్రదేశంలో ఒక నది ఉద్భవించాలని కోరుకున్నాడు. అప్పుడు శివుడు తన జటాజూటము నుంచి నీటిని తీసుకొని నంది మీద చల్లాడు. అది తామర పువ్వులు, కలవ పువ్వులతో అలంకరించబడిన అద్భుతమైన నదిగా మారింది. ఆ నదికి జటోదిక అని పేరు పెట్టి దీనిలో ఎవ్వరు స్నానం చేసినా సర్వ పాపాలను పోగొడుతుంది అని ప్రకటించాడు. తర్వాత అమ్మ పార్వతీదేవి నందీశ్వరుణ్ణి కుమారునిగా స్వీకరించి ఆశీర్వదించగా ఆమె చేతి నుంచి 3 పాల దారలు కారి 3 శాఖలు కలిగిన నదిలా ఏర్పడింది. ఈ నదికి పరమేశ్వరుడు త్రిస్ త్రోస్ తస్ అనే పేరు పెట్టాడు. పార్వతీ పరమేశ్వరులు చేసిన ఈ పనులకు నందీశ్వరుని దివ్య స్థితి పటిష్టమైనది. ఆ సమయంలో నంది ఆనందంతో వృషభంలా గట్టిగా అరిచాడు. ఆ ధ్వని శబ్దానికి ఒక నీటి బుగ్గ పుట్టి అది వృషభధ్వని నదిగా ఉద్భవించింది. ఆ తర్వాత శివుడు తన తల మీద ఉన్న కిరీటాన్ని తీసి నందీశ్వరునికి అలంకరించగా ఆ స్వర్ణ కిరీటంలో నుంచి పిల్లవాని మీద పడ్డ జలధార జంబూ నదిగా మారింది. ఈ కార్యక్రమాన్ని అంతా కన్నుల పండుగగా తిలకించిన మేఘమండలం మురిసి దార కురిపించింది. అది కూడా స్వర్ణోధిక నదిగా మారింది. ఈ విధంగా నందీశ్వరుణ్ణి అనుగ్రహించే సమయంలో వెలసిన 5 నదుల మధ్య శివుడు లోకాన్ని ఉద్ధరించడం కోసం జపేశ్వరుడుగా కొలువై ఉంటాను. ఎవరైతే ఈ 5 నదులలో స్నానం చేసి జపేశ్వరాలింగాన్ని దర్శిస్తారో వారు మళ్ళీ పుట్టవలసిన పని లేదు. ఆ తర్వాత నందీశ్వరుని యొక్క వినయ విధేయతలకు శంకరుడు ప్రమద గణములన్నిటికీ అధిపతిగా పట్టాభిషేకం చేశాడు. ఈశ్వరుడితో పాటు తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ నందీశ్వరుడు తపస్సు చేసిన స్థలమే మహానంది. పరమేశ్వరుడు లింగ రూపంలో నవనందులుగా వెలిశాడు. ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, విష్ణునంది, గరుడ నంది, మహానంది, వినాయక నంది, సూర్యనంది. దీనిలో అతి ముఖ్యమైన క్షేత్రం మహానంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో నేను అక్కడ బ్రహ్మనంది అను పేరుతో
పెద్ద నందీశ్వరునిగా వెలసి ఉంటాను. మిగిలినటువంటి నందులను అన్నిటినీ నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు, శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగ స్వరూపం, అందుకే మహానంది అంటారు. ఈరోజు మనం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న మహాపుణ్యక్షేత్రమే మహానంది.